మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు అసలు ఇమ్యూనిటీ గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా మనము. కానీ ఆ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడం ఎట్లా, అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఏం తింటే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, అసలు ఏజ్ గ్రూప్కి ప్రకారంగా ఫుడ్స్ ఏ విధంగా డిఫరెంట్గా ఉంటాయి ఇమ్యూనిటీ బేస్డ్. సో ఈ విషయాలన్నింటినీ మనం తెలుసుకోబోతున్నాం. మన ముందు ఉన్నారు శ్రద్ధా వ్యాస్ గారు. షీఈస్ అ సీనియర్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఆల్సో వెల్నెస్ కోచ్ కూడా. ఆవిడ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ కాబట్టి ఆవిడతోనే అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే. సో మ్యామ్, ఇమ్యూనిటీ పైన చాలా విషయాలు వింటూ ఉన్నాం. బట్ ఇప్పుడు ముఖ్యంగా వింటర్లో ఎక్కువగా వ్యాధుల బారిన పడుతూ ఉంటాం మనం. చాలా వరకు కూడా ఏదో ఒకటి ప్రతి ఒక్కరికి ఇట్లా ఒకసారి జ్వరమో సర్దో లేకపోతే ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా ఈ వింటర్లోనే వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే కొంచెం మాయిస్ట్ గా ఉంటది, ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వం మనము, మనకు టైం సరిపోదు, ఇవన్నీ ఉంటాయి. సో వీటి వల్ల మనం ఎక్కువగా రోగాల బారిన పడుతుంటాం. ఇలా కాకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న విషయం మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. సో ముఖ్యంగా లెట్స్ స్టార్ట్ విత్ కిడ్స్. చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పెంచాలంటే ఈ కాలంలో ఎలాంటి ఫుడ్స్ ఇవ్వాలి? ఈ కాలంలో మన నేచర్ గిఫ్ట్ అంటే సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటేబుల్స్ ఉంటాయి. డైరెక్ట్లీ ఫర్ వింటర్ వాట్ ఎవర్ మైక్రోన్యూట్రియంట్స్ ఆర్ దేర్ ఇన్ ద సీజనల్ ఫ్రూట్స్, దే ఆర్ మేడ్ బై నేచర్ టు ప్రొటెక్ట్ అస్ డ్యూరింగ్ వింటర్ సీజన్. వింటర్ సీజన్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ సీజనల్ మెటీరియల్, సీజనల్ ఫుడ్స్ ఆర్ సీజనల్ డ్రింక్స్ తీసుకుంటే దట్ ఈస్ బెస్ట్. కిడ్స్కి అయితే మెయిన్లీ విటమిన్ సి ఎక్కువ మాత్రలో ఇవ్వాలి. అండ్ ఆరెంజెస్ కూడా ఇప్పుడే వస్తాయి మనకి. అదే ఆరెంజెస్ కానీ ఆమ్లా కానీ ఇవన్నీ విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ ఈ సీజన్లోనే వస్తాయి. ఎందుకంటే విటమిన్ సి వెరీ ఇంపార్టెంట్. అదర్ నేమ్ ఫర్ విటమిన్ సి ఇస్ ascorbic acid. So ascorbic acid is very important for immunity. All the pathways for antibody production come from vitamin C only. సో విటమిన్ సి ఎక్కువ ఇవ్వాలి. ఎట్లాగైనా కలిపి ఒక డిష్ లాగా, లేకుంటే ఆమ్లా క్యాండీ లాగా ఆర్ ఆమ్లా పికిల్ or little bit of amla drink, somehow make it tasty and try to include in your children's diet. Oranges అయితే డైరెక్ట్ గా పిల్లలకి చాలా ఇష్టం. దే కెన్ వెరీ నైస్లీ టేక్ ఆరెంజెస్. వెన్ ఇట్ కమ్స్ టు వర్కింగ్ విమెన్, వీళ్ళు ఇంట్లో వాళ్ళందరికీ అడ్జస్ట్ చేస్తూ మళ్ళీ వీళ్ళని కాపాడుకోవడం ఇస్ అ బిగ్ టాస్క్. సో వీళ్ళు ఏం చేయాలంటారు? వీళ్ళకి టైం కన్స్ట్రెయింట్ ఉంటుంది. మెయిన్ ఇస్ టైం కన్స్ట్రెయింట్. దే కెనాట్ కుక్. సో వన్ గుడ్ వే ఆఫ్ టేకింగ్ seasonal or at least taking vitamin C for women would be to soak this amla into a glass jar. Paddhati idi ayurveda paddhati. So take amla, fresh amla, clean it properly and no moisture, dry it. Sun dry kaadu, direct fan lo dry chesi oka glass jar lo store chesi koncham salt petali and close it and keep mixing it every 2-3 days. After third day కొంచెం జాగరీ యాడ్ చేయాలి దాంట్లో. జాగరీ అండ్ బ్లాక్ పెప్పర్. అది ఒక మాయిస్ట్ అయి ఒక సొల్యూషన్ లాగా తయారైతుంది. ఆ సొల్యూషన్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఉమెన్, స్పెషల్లీ ఉమెన్. ఇఫ్ దే టేక్ ఇట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఎంప్టీ స్టమక్, 1 spoon of that will take care of vitamin C for the entire day. And so, second thing is they can also go for oranges. It's very easy to carry the oranges. And third thing what women can do is include berries in the diet. Ippudu ee madhya colorful berries ostunayi. Blueberry, mulberry is very good, especially in winter season. Ippudu mulberries kuda baga doruktu untayi manaku market lo. And in men, ma'am, these men always neglect eating. లైక్ వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా అన్నం తిన్నామా లేదా టైంకి, లేకపోతే టైంకి రాత్రి రాకపోతే ఇంటికి ఏది ఉంటే అది తిన్నామా పడుకున్నామా, ఇట్లుంటారు చాలా మంది మెన్. ఇట్లా కాకుండా మెన్ కి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఎందుకంటే బయట ఎక్కువగా తిరిగేది వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఏం ఇవ్వచ్చు? విటమిన్ సి డెఫినెట్లీ ఇట్ ఇస్ ఫర్ ఎవ్రీవన్. సేమ్. ఆమ్లా, ఆరెంజ్ ఇవన్నీ. కాకపోతే మెన్ కి టైం ఉండదు, ఏదో నెగ్లిజెన్స్ ఇన్ ఫుడ్ హ్యాబిట్స్. అప్పుడు స్పైసెస్ ఎక్కువ తీసుకుంటే, ఎస్పెషల్లీ జింజర్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి బెస్ట్. నెక్స్ట్ దే కెన్ ఆల్సో టేక్ మోర్ ఆఫ్ సిన్నమన్, దాల్చిన చెక్క. దట్ ఆల్సో లైక్ ఏ పౌడర్, ఇట్ ఈస్ అవైలబుల్. దే కెన్ జస్ట్ యాడ్ ఇట్ ఇన్ టు ద నార్మల్ టీ అండ్ టేక్ ఇట్. Just boil it little bit and take it in the tea.
అది షుగర్ కూడా తగ్గిస్తుందని విన్నాం కదా madam? ఎస్ వెరీ గుడ్. ఇట్ ఈస్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ కి, నా పేషెంట్స్ కి Oh. కూడా వెరీ గుడ్ రిజల్ట్ వచ్చింది సిన్నమన్ వాడుతూ. వెరీ నైస్. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్ దే కెన్ డూ టు ఇంక్రీజ్ ద ఇమ్యూనిటీ యాజ్ వెల్ as టు కీప్ కంట్రోల్ ఆఫ్ ద షుగర్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఓల్డ్ పీపుల్, అంటే మన ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారు, వీళ్ళు మామూలుగానే చాలా వీక్ గా ఉంటారు పాపం. ఏవో ఒక కాలు నొప్పులు, చేతుల నొప్పులు ఏవో ఒకటి ఉంటాయి. ఈ చలికాలం ఆ నొప్పులు కూడా బాగా పెరుగుతాయి. ఎస్, సో వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళకి ఎక్కువ ఘీ కంటెంట్ ఇవ్వాలి ఫుడ్ లో, అది ఒకటి మెయిన్. Yeah. ఇంకా అశ్వగంధ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఓల్డ్ పీపుల్. ఓకే. వెరీ నైస్ టు రిమూవ్ ఆల్ ద జాయింట్ పెయిన్స్ డ్యూరింగ్ ద వింటర్ సీజన్ స్పెషల్లీ. ఓకే. సో అశ్వగంధ యాక్చువల్లీ ఒకటి హర్బ్. Okay, so you mix that ashwagandha in little bit of warm oil or warm milk and give it at the bedtime for Okay. old people. ఓకే. సో అశ్వగంధ మీకు టాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతుంది కదా? టాబ్లెట్స్ కూడా కోకోనట్ ఆయిల్ లో కొంచెం అశ్వగంధ మిక్స్ చేసి ఇస్తే కూడా, ఒక 1 స్పూన్ ఇస్తే కూడా చాలా బెనిఫిట్ అవుతుంది, స్పెషల్లీ ఫర్ ఓల్డ్ పీపుల్. సో పెద్దవాళ్ళకి కూడా చాలా మంచి టిప్ ఇది. మీకు ఉండే ఈ చలికాలంలో నొప్పులు ఏవైతే ఉంటాయో అవన్నిటిని తగ్గించి ఇమ్యూనిటీని పెంచి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుందంట అశ్వగంధ. కాబట్టి దానిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ చాలా మంచి టిప్స్ ఇవి ఈ చలికాలంలో మీకు బాగా పనికొస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.